హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? స్వాగతం అండి ఇట్స్ మై వరల్డ్ ఛానల్కి. ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇంట్లో ఎలా నెయ్యి తయారు చేసుకుంటానో స్మాల్ వ్లాగ్ చేశాను. ఇది అందరికీ తెలిసిన టాపిక్కే, అయినా కానీ నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటా నెయ్యి అనేది చూపిస్తున్నా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా నెయ్యి తయారు చేస్తారు. కొంతమంది పాల మీద మేగడతో, కొంతమంది పెరుగు మీద మేగడతో. నేనైతే పెరుగు మీద మేగడతోనే తయారు చేస్తానండి. చూడండి మా పెరుగు మీద మీగడ ఎలా వస్తుందంటే, బాగా పాలు కాసి మీగడ సపరేట్గా ఒక గిన్నెలో తోడు పెట్టుకుంటాను. 2 లీటర్స్ పాలు మీగడండి. అది క్రీమీగా చాలా లేయర్గా, అది ఎంత స్ట్రాంగ్గా వస్తుందో. ఈ మీగడ్ని నేను సపరేట్గా ఒక గిన్నెలో తీసుకుంటానండి. అట్లాగా ఒక 1 వీక్ తీస్తాను. ఎవ్రీడే 2 లీటర్స్ పాలు అట్లా 1 వీక్ లేదా 4 డేస్ తీసి దాన్ని స్టోర్ చేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానండి. ఎందుకంటే చల్లగా ఉంటే మనం మిక్సీ వేసినప్పుడు కూడా వెంటనే పడుతుంది వెన్న. ఇది నేను రాత్రి తోడు పెట్టాను. మార్నింగ్ కల్లా అలా గడ్డగా తోడుకుంది. ఇందాక చూపించిన గిన్నెలోనేమో రెగ్యులర్గా తినే పెరుగు. ఇది ఓన్లీ మీగడ వరకు మాత్రమే కొంచెం పాలు ఉంచి తోడేస్తాను మీగడ వరకు. కొంతమంది పాలు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ మీగడ తీసి పెడతారు, కానీ ఆ నెయ్యి ఫ్లేవర్ టేస్ట్ వేరు. ఒరిజినల్గా ఇలా పెరుగుతో మాత్రం తోడుపెట్టిన టేస్ట్ వేరండి. నాకైతే ఈ టేస్ట్ బాగా నచ్చుతుంది. ఇలా బాక్స్లో పెట్టిన మీగడ అంతా కూడా నేను మిక్సీ జార్లో వేసి 2 టైమ్స్గా బ్లెండ్ చేస్తాను. దాని మీద వచ్చిన వెన్నని కొంతమంది ఏంటంటే అన్నీ స్పూన్లో పెట్టాలంటారు. అన్నీ ఎలా కుదురుతుందండి? చేత్తోనే వెన్న తీసుకోవాలి. స్పూన్తో వెన్న తీయటం అంటే అది కుదరని పని. కంపల్సరీగా హ్యాండ్ యూజ్ చేయాలి. నేనైతే చక్కగా అంతా ఒక గిన్నెలో పోసుకొని చక్కగా వెన్న తీసి, వెన్నని ఒక్కొక్కసారి నేను తమలపాకుతో వెన్న కరగపెడతానండి నేతిని. ఒక్కొక్కసారి మెంతులు వేస్తాను, ఒక్కొక్కసారి మాత్రం కరివేపాకు వేస్తాను. ఒక్కొక్కసారి ఒక్కో ఫ్లేవర్ టేస్ట్తో నాకు నచ్చుతుంది. సో ఆ వెన్న అంతా కూడా ఒక సెట్టలోకి వేసుకొని చక్కగా సిమ్లో పెట్టి మధ్యలో తిప్పుతూ కరగబెట్టుకుంటూ ఉంటానండి. కొంచెం కరిగిన తర్వాత కరివేపాకు వేసాను. కరివేపాకు కూడా బాగా దానిలో చాలా హెల్తీ కదండి కరివేపాకు. ఫ్లేవర్ కూడా బాగుంటుంది దానిలో వేస్తే, అసలు తెలియదు. అలా రెడ్ కలర్ వచ్చే వరకు నేను మరగపెడతాను, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇది నేతి గిన్నె అండి, కొత్తగా తీసుకున్నాను, చాలా బాగుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెయ్యి కరక పెట్టుకోవడం అందరికీ తెలుసు, కాకపోతే నా స్టైల్లో నేను ఇలా చిన్న మినీ వ్లాగ్ లాగా నేను ఇలా రెడీ చేసుకుంటాను ఇంట్లో. ఎవ్రీ వీక్ సరిపోతుంది వీక్లీ ఈ నెయ్యి మాకు. ఇట్లా దాన్ని నేను వడపోసుకుంటానండి. ఎందుకంటే నలకలు ఏదైనా కొంచెం అడుగంటున్నా ఏది రాకుండా ఫ్రెష్గా ఉంటుంది. వడపోసుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమే. ఇడ్లీలోకి, రైస్లోకి మీ ఇష్టం, మీరు ఎలా తినాలంటే అట్లా. పికిల్లోకి మన ఇష్టం వచ్చినట్టుగా యూజ్ చేసుకుంటాము. అది మాత్రం బౌల్ నిండిపోతుంది, అది సరిపోతుంది రెగ్యులర్గా యూజ్ చేయడానికి. ఇంకా ఎక్కువ ఉంటే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.